చప్పిడి సురేష్ బాబు, బాలత మేడం. అవును సార్. వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది? బాలలత మేడం గారి యొక్క గైడెన్స్ నేను ఆనాడు 2010లో సివిల్స్ అటెంప్ట్ చేయగానే మేడం గారు నాకు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు సార్. రవి గారు మీ కాడ టాలెంట్ ఉంది, మీరు గనక ఇక్కడ ఉండగలిగితే నేను మిమ్మల్ని సివిల్ చదివిస్తానన్నారు సార్. కానీ చెప్పాను కదా సార్, నా బాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నేను ఒక్కడనే అబ్బాయిని, మరి కుటుంబ నేపథ్యంతో నేను ఆ అవకాశాన్ని చేదోర్చుకోవడం జరిగింది సార్. కానీ తర్వాత కాలంలో ఆ సురేష్ అన్న నాకు అన్న అంటాను సార్, సురేష్ గ్రూప్ 1 ఆఫీసర్ అయినటికి ఆ సురేష్ అన్న గారు నన్ను దగ్గరుండి ఒక పెద్దనలాగా నాకు తోడ్పాటును అందించారు. ఆర్థికంగా హార్దికంగా నీకెందుకు నేనున్నాను, నువ్వు నీ లక్ష్యం వైపు పైన సాగించగానే 2016లో అదే బాలత మేడం గారి ఆధ్వర్యంలోని గ్రూప్ 1 ప్రిపేర్ అయింది సార్. కానీ దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలయ్యాను. వీరిద్దరూ కూడా మొన్న 2023లో మన సిఎస్బి మేడం గారు, బాలత మేడం గారు యాప్ లో నాకు స్పెషల్ గా టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేశారు సార్ సురేష్ అన్న గారు మేడం గారు. వాళ్ళు కొన్ని టిప్స్ కానివ్వండి, మేడం గారి వీడియోస్ ఫ్రీక్వెంట్ గా ఫాలో అవుతుంటాను. ఆ సలహాలతోటే నేను ఈరోజు విజయం సాధించగలిగాను సార్. ఇది ఘంటాపదంగా చెప్తున్నాను సార్. వాళ్ళిద్దరూ నాకు ఎప్పుడు కూడా అండాదండ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు గ్రూప్ 1 లో కూడా డిప్యూటీ కలెక్టర్ కొట్టాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.